ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎదురయ్యే సమస్యలు, పెయింటింగ్లు ఉండవు, గోడలు గచ్చు రిపేర్లు, ఇట్లాంటి మంచినీళ్ళ సమస్యలు, ఇవన్నీ పరిష్కరించేందుకు నేరుగా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సర్వశిక్ష అభియాన్ కింద ఇచ్చేవి రాష్ట్ర ప్రభుత్వాలు ఇది చేయాలి, కానీ పట్టించుకోరు చాలా వరకు కూడా. అదే సందర్భంలో చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సిఎస్ఆర్లో భాగంగా డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళు ఆగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యాంజలి అనే పోర్టల్ నడుస్తుంది. దీని ద్వారా స్కూళ్ళకి తమ అవసరాలని దాతలు సిఎస్ఆర్ కంపెనీల దృష్టికి తీసుకెళ్ళి సహకారం పొందొచ్చు. ఈ పథకం ద్వారా ఓవరాల్గా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం కోసమని ఈ సిస్టమ్ పెట్టుకొచ్చారు. ఇది ఒక పోర్టల్. 2026 ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా 8.5 లక్షలకు పైగా స్కూళ్ళు, 5 లక్షల మంది వాలంటీర్లు ఈ పోర్టల్లో రిజిస్టర్ అయ్యారు. ఇప్పటిదాకా 56,734 సర్వీస్ యాక్టివిటీస్ జరిగినాయి. 35,695 అసెట్ కంట్రిబ్యూషన్లు జరిగినాయి. అంటే డబ్బులు ఖర్చు పెట్టారు జనం. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విషయం చెప్పారు. 2 కోట్లకు పైగా విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందారన్నటువంటి విషయం. అనేక ప్రభుత్వ పాఠశాలలో బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గోడలు రిపేరు, పెయింటింగు, అలాగే ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా అంటే ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, డిజిటల్ ఇన్ఫ్రా, లైబ్రరీ ల్యాబ్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లాంటి అవసరాలు తీర్చారు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంస్థలు. అలాగే బడ్జెట్ పరిమితుల మూలంగా వాళ్ళ రిపేర్లు ఆలస్యం అవుతుందని చెప్పేసి విద్యాంజలి ద్వారా స్థానికులు, ఎన్జిఓలు, కంపెనీలు స్వచ్ఛంద సహాయం అందించడం, అది రిపేర్లు, మెయింటెనెన్స్ వంటి చిన్నపాటి పనులకు ఉపయోగపడుతుండడం అన్నది జరిగింది.